ZB9 న్యూస్ కి స్వాగతం। కల్కి సినిమా సందర్భంగా గోదావరి ఖనిలోని థియేటర్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ కు మరియు థియేటర్ యజమానులకు రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్ ZB9 న్యూస్ ఛానల్ తరపున తెలియజేశారు। సినిమా టాకీస్లలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వెహికల్స్ రూల్స్ ప్రకారం పెట్టాలని ఇప్పుడు మన ట్రాఫిక్ సిఐ గారు మాట్లాడతాం। పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి। ఈరోజు నేను గమనించినట్టయితే సినిమా థియేటర్కు వచ్చిన సినిమాను చూడడానికి వచ్చిన వీక్షకులందరూ కూడా ఈ రోడ్లపైన పెడుతున్నారు। సినిమా థియేటర్లో క్లియర్ కట్గా పార్కింగ్ ఉంది, జస్ట్ 20 రూపీస్ ఛార్జెస్ ఆర్ 30 తోటి అనుకుంటా, సింపుల్ ఛార్జెస్ తోటే మీకు పార్కింగ్ ప్లేస్ ఉంది। కాబట్టి పార్కింగ్ ప్రిస్క్రైబ్డ్ ఎక్కడైతే మీకు పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ పార్కింగ్ ప్లేస్లోనే పెట్టుకోవాలి। ఈ 20 రూపీస్ సేవ్ చేద్దామనే కకృతితోటి రోడ్ల మీద పెట్టడం వల్ల రోడ్లు జామ్ అవుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది। కాబట్టి మీకు నిర్ధారించిన సినిమాకి వచ్చిన వాళ్ళు సినిమా థియేటర్లో ఉండే పార్కింగ్ ప్లేస్లోనే మీరు పెట్టుకుంటే మంచిది। అనవసరంగా మాకు ఇక్కడ పరిస్థితి చూస్తే రోడ్లన్నీ కూడా వెహికల్ ఉన్నవి, వాటికి అన్నీ రేపటి నుంచి ఫైన్లు వేస్తాము, మీరు గమనించండి। అంతేకాకుండా ఈ వ్యాపార సముదాయాలకు వచ్చే వాళ్ళు కూడా రోడ్డు మధ్యలో మనం పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది। రోడ్డు మధ్యలో కాకుండా ఇంకా సైడ్లో పెడుతున్నారు, ఆ సైడ్లోకి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పెట్టుకోవద్దు। నిర్ధారించిన ప్లేస్లో తప్ప వెహికల్ ఇంకొక చోట ఉంటే మా వాళ్ళు ఫోటోలు తీస్తారు, ఆ ఫోటోలు అన్నీ అప్లోడ్ చేసి ఫైన్ వేయడం జరుగుతుంది। కాబట్టి మీరు చిన్న రెంట్ కోసము దానికోసము మీరు ప్రయత్నిస్తే ఎక్కువ మొత్తంలో ఫైన్ పడుతుంది। కాబట్టి మీరందరూ నిర్ధారించిన ప్లేస్లోనే పెట్టుకోవాలని మా యొక్క రామగుండం ట్రాఫిక్ పోలీస్ యొక్క వినతి। రూల్స్ ప్రకారం ప్రజలకు ఇబ్బంది కలిగించద్దు, వాహనదారులు ఎవరైనా కూడా వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఎక్కడైతే వెహికల్స్ పెట్టాలో అక్కడనే పెట్టాలని చెప్పేసి రామగుండం ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు। థియేటర్ దగ్గర చూసుకుంటే కల్కి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు రోడ్లపైన వెహికల్స్ పెట్టి వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంది। కాబట్టి సినిమాకి వచ్చే ప్రేక్షకులు ఎవరైనా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీ ఫ్యాన్స్ ప్రభాస్కు మీరు చెడ్డ పేరు తేకుండా అందరికీ మంచి మార్గంలో నడిచే విధంగా రూల్స్ పాటించాలని చెప్పేసి మేము కోరుతున్నాం।